ఏమండి? ఏం వదలాలట? కోపము. ఇంకోటి ఏంటంటే తీవ్రంగా వెళ్ళిపోతే ఆగ్రహం. కలిగి ఉన్నామా, విడిచిపెట్టామా? ఏమండి? ఆయన ఊరుకునే కోపం వచ్చేది. ఎందుకు వచ్చేది? వదిలేదండి. కోపము, ఆగ్రహము, తత్వం ఏంటట? దుష్టతత్వం. దుష్టతత్వం అంటే అన్ని చెడ్డ ఆలోచనలే, అన్ని చెడ్డాలు, అన్నిట్లో నెగిటివ్గా మాట్లాడటమే, అన్ని విషయాలు రాంగ్గా ఆలోచించడమే, తప్పుగా ఆలోచించడమే. బ్యాడ్ క్యారెక్టర్ అంటారు దీన్ని. బ్యాడ్ క్యారెక్టర్. ప్రతి నెగిటివ్. నన్ను ఎందుకు రమ్మన్నారు మీరు అంటే, నన్ను రమ్మన్నారంటే వాళ్ళని వదిలేశారా? వాళ్ళని ఎందుకు వదిలేశారు అంటే, వాళ్ళని వాడుకొని వదిలేశారా? ఇంటి ఇప్పుడు నన్ను వాడుకొని వదిలేస్తారా? చూసారా? అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ. ఈ తత్వమే ఏ తత్వం? దుష్టత్వం. దీన్ని వదిలేమన్నాడా? మనం ఏంటి మొత్తం ఫుల్గా ఛార్జింగ్ పెట్టినట్టు ఫుల్ చేసాం. వదిలేయమంటే ఫుల్ చేస్తున్నాం ఏంటి మనం? దుష్టతత్వము. దోషం లేదా? దోషం ఉందా లేదా? తప్పు కదండి. దూషించచ్చా? దూషణ. అయ్య బాబోయ్, మీ నోట బూతులు అనే వీటన్నిటినీ ప్రభా అవన్నీ మేము ఎలా వదులుతాం ప్రభా? కావాలంటే నిన్ను వదిలేస్తాం మేము. ప్రపంచ క్రైస్తవ తీర్మానం కాదా ఇది? అవన్నీ మేము వదలం ప్రభా. అంటే మాకు చాలా ఇష్టం. అవన్నీ సాతాను మా కోసం పెట్టిన మ్యాజిక్స్, ఇష్టమైనవి అవి. ఆ కోపం వచ్చేస్తూ ఉంటది, అది కాస్త ఆగ్రహం అయిపోతూ ఉంటది. ఆ ఆగ్రహంలో దుష్టత్వం వచ్చేస్తూ ఉంటది, ఆ దుష్టత్వంతో దూషణ వచ్చేస్తూ ఉంటది, ఆ దూషణతో ఏమొచ్చేస్తుంది ఆఖరికి? నీ నోటి నుంచి పరిశుద్ధమైన మాటలు రావాల్సిన నీ నోటి నుంచి బూతులు వస్తున్నాయంటే నువ్వు వీటిని వదలట్లేదు. దేవుడు తనను వదిలేయమన్నాడా, వీటిని వదిలేయమన్నాడా? రివర్స్ అయిపోయింది. చూసారా? రివర్స్ అయిపోయింది.